ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ రోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ఎంతగానో ఎదురు చూస్తున్నటువంటి అమ్మవారికి ఇష్టమైనటువంటి అష్టమి. అష్టమి తిథి రోజున అమ్మవారికి విశేషంగా మనం పూజలనేది నిర్వహిస్తూ ఉంటాం. అమ్మవారికి నెయ్యి దీపాలు, అలాగే చాలా రకాలైనటువంటి పరిహారాలు కూడా చేస్తూ ఉంటాం. అందులో భాగంగానే మనం ఒక పరిహారం అనేది కూడా చెప్పుకొనున్నామండి. అలాగే ఇప్పుడు కూడా ఇంకొక పరిహారం అనేది మీతో షేర్ చేయబోతున్నాను. అష్టమి రోజు, పంచమి రోజు, అమావాస్య, పౌర్ణమి, శుక్రవారం, మంగళవారం ఇలాంటి రోజులలో అమ్మవారికి చేసే పూజలు విశేషంగా ఉంటాయి. అమ్మవారి శక్తి కూడా అమోఘంగా మనకు ఫలితాన్ని అందిస్తుంది. కాబట్టి ఈరోజు అష్టమి. అష్టమి అంటే ఏంటండి? అమ్మవారి 8 అవతారాలన్నమాట. 8 అవతారాల్లో ఉన్న 8 నామాలతో అమ్మవారి శక్తి అనేది చాలా అద్భుతంగా ప్రకాశిస్తూ, అటువంటి శక్తివంతమైన అమ్మవారికి ఎక్కువగా శక్తి ఉన్నటువంటి రోజున మనం కోరుకునే కోరికలు, మనం ప్రార్థించే ప్రార్థనలు ఇవన్నీ కూడా మనకు అద్భుతంగా ఫలితాన్ని అమ్మవారు అందిస్తారు. మనకు ఫలింపజేస్తారు. అలాగే ఈరోజు ఒక చిన్న పరిహారం చేద్దాం ఫ్రెండ్స్. అష్టమి అంటే 8 అవతారాలు. 8 అవతారాల నామాలనేది మనం చెప్పుకుంటూ, ఒక గ్లాసు వాటర్‌తో మనం ఈ అమ్మవారి నామాలనేది చెప్పుకుంటూ, ఆ వాటర్‌ని మనం తాగినట్లయితే మనకు ఆ శక్తి అంతా కూడా మనలో ప్రవేశించి, మనం ఏది చేయాలన్నా కూడా అమ్మవారి అనుగ్రహంతో అన్నీ ఫలిస్తాయి. విజయం కూడా సాధిస్తాం. అష్ట అవతారాలు. అమ్మవారు 8 అవతారాలు ఎత్తారు. అలాగే 10 నామాలు కూడా ఉన్నాయి అమ్మవారికి. కానీ మనం ఆ 8 అవతారాల్లో ఉన్న నామాలని 8 నామాలనే మనం పలుకుతూ ఉంటాం. ఆ నామాలనేది మనం ఈ అష్టమి రోజున రాత్రి 8 గంటలకు, లేదు అంటే మనం ఈ సమయాన్ని మిస్ అయ్యామండి, మేము ఈ వీడియో కరెక్ట్ టయానికి చూడలేకపోయాం అనుకున్న వాళ్ళు రేపు ఉదయం 8 గంటలకు అయినా సరే ఈ అమ్మవారి నామాలని పలుకుతూ ఈ గ్లాస్ వాటర్‌తో చేసే పరిహారం అనేది మనం చేసుకున్నట్లయితే అంతటి శక్తి అనేది మనం పొందగలుగుతాం. ఇది హాస్టల్స్‌లో ఉన్న వాళ్ళకి చాలా ఉపయోగపడుతుందండి. ఇంటి దగ్గర ఉన్న వాళ్ళైతే మనం పూజే చేయాల్సిన అవసరం లేదు. మనం ఇటువంటి నియమ నిబంధనలు కూడా పాటించాల్సిన అవసరం లేదు. యాజ్ యూజువల్‌గా అందరూ నీట్‌గా ఉన్న వాళ్ళైతే ఈరోజు అష్టమి రోజు అమ్మవారికి విశేషంగా దీపం పెట్టుకుంటాం. ఏదైనా నైవేద్యంగా మనం అమ్మవారికి ఇష్టమైన ప్రసాదాలు, పానకం ఇలాంటివన్నీ కూడా నైవేద్యంగా పెట్టుకొని అమ్మవారి నామాలు ఏదైనా చెప్పుకొని, వజ్రఘోషం ఇలాంటి మంత్రాలు ఏవైనా సరే అమ్మవారికి చెప్పుకొని పూజించుకొని తర్వాత అయినా చేయొచ్చు. లేదు మేము అప్పటికప్పుడండి ఆఫీస్ నుంచి వచ్చాము, ఇప్పుడే చూసాము, మేము స్నానం చేయలేదు, నీస్ తినేసాము, నాన్ వెజ్ ఇలా ఇలా అనుకున్న వాళ్ళైతే కొంచెంగా స్నానం అనేది మీరు తలస్నానమే చేయక్కర్లేదు. ఒంటికైనా సరే స్నానం చేసేసి ఒక గ్లాస్ వాటర్ అనేది మీరు పెట్టుకొని, ట్రాన్స్పరెంట్‌గా ఉండాలండి. ఒక గాజు గ్లాస్ అనేది తీసుకొని దాంట్లో మనకు వాటర్ అనేది బాగా కనిపించాలన్నమాట. ట్రాన్స్పరెంట్‌గా ఉన్న వాటితో చేస్తే కనుక మనకు ఫలితం చాలా బాగుంటుంది. అలాంటి వాటర్ అనేది ఒక గ్లాస్ నిండా మంచి వాటర్ అనేది తీసుకోండి. మనం తాగగలిగేటువంటి వాటర్. ఎందుకంటే ఇవి మనం తాగాల్సొస్తుంది తర్వాత. ఖచ్చితంగా ఈ పరిహారం చేసిన తర్వాత ఆ వాటర్ అనేది మనం తాగాలి. అందుకోసంగా మీరు తాగేటువంటి వాటర్ అనేది గ్లాస్ నిండుగా తీసుకొని, మీరు హాస్టల్స్‌లో ఉన్న వాళ్ళైతే కింద మంచం మీద అనేది కూర్చోకుండా కింద ఏదన్నా స్టూల్ కానీ, లేదంటే ఒక మ్యాట్ వేసుకొని కిందైనా పద్మాసనం వేసుకొని కూర్చోండి. తూర్పు దిక్కుగా కూర్చోండి. అలాగే ఇంట్లో ఉన్న వాళ్ళైతే దేవుడి గదిలోనైనా సరే, బయటైనా, హాల్ అయినా ఎక్కడైనా సరే తూర్పు దిక్కుగా తిరిగి కూర్చొని ఒక గ్లాస్ వాటర్ మనం ముందు పెట్టుకొని, ఈ అమ్మవారి 8 నామాలను మనం ఒక్కొక్కటిగా పలుకుతూ, ఉచ్చరిస్తూ అమ్మవారిని మనస్ఫూర్తిగా మనసులో తలుచుకొని, ఈ అమ్మవారి 8 నామాల్ని మనం పూర్తిగా కూడా చదవాలండి. ఆ నామాలు ఏంటి అనేది నేను చదివి వినిపిస్తానండి. కాబట్టి ఒక్కొక్కటిగా అది నోట్ చేసుకోండి. లేదు అంటే మనం యూట్యూబ్‌లో కొట్టినా కూడా అమ్మవారి నామాలొస్తాయి. లేదంటే ఈ వీడియో మీరు బ్యాక్ టు బ్యాక్ చూస్తూ కూడా అమ్మవారి నామాలనేది పలికించవచ్చు. ఆ అమ్మవారి నామాలు పూర్తిగా 8 నామాలు పలికి ఈ వాటర్ అనేది మీరు లాస్ట్‌లో తాగేయాలి ఫ్రెండ్స్. పూర్తిగా వాటర్ అనేది ఎవరైతే ఈ పరిహారం చేస్తారో వారు మాత్రమే తాగాలి. పక్కన వాళ్ళు తాగాలి అనుకున్నప్పుడు వాళ్ళు కూడా దీన్ని ఈ పరిహారం అనేది చేసుకొని అమ్మవారి మంత్రాలనేది చెప్పుకొని ఆ వాటర్ అనేది మీరు తాగాలి. అప్పుడు మీ ఆరోగ్యపరంగా, మీ ఆలోచన పరంగా చాలా శుద్ధంగా, చాలా శక్తివంతంగా చేయగలుగుతారు.
మీ ఆలోచనలన్నీ కూడా చాలా శుద్ధవంతంగా, చాలా తెలివైనవిగా, చాలా శక్తివంతమైనగా మీరు ఆలోచించగలుగుతారు. అటువంటి ఆలోచనలు చేసినప్పుడు మనకు అన్ని విజయాలే కలుగుతాయి. కాబట్టి అమ్మవారి నామాలు ఏంటి అనేది ఒకసారి నేను చెప్తూ ఉంటాను, మీరు నోట్ చేసుకోండి. లేదు అంటే కూడా మీరు రిపీటెడ్గా ఈ వీడియోని పెట్టుకొని కూడా విని చెప్పుకోవచ్చు. నామం ఏంటి అంటే ఓం ఆదివారాహ్యై నమః, ఓం ఆదివారాహ్యై నమః, ఓం మహావారాహ్యై నమః, ఓం లఘు వారాహ్యై నమః, ఓం ఉన్మత వారాహ్యై నమః, ఓం అశ్వారూఢ వారాహ్యై నమః, ఓం సింహారూఢ వారాహ్యై నమః, ఓం మహిషాసుర వారాహ్యై నమః, ఓం స్వప్న వారాహ్యై నమః. ఇలా అమ్మవారి 8 అవతార నామాలను 8 సార్లు మనం ఈ గ్లాసు వాటర్ని చేతిలో పట్టుకొనైనా చెప్పవచ్చు. లేదు అంటే మన ముందు పెట్టుకొని మనం తూర్పు దిక్కుగా కూర్చొని కూడా ఈ అమ్మవారి మంత్రాలన్నింటినీ ఈ అష్టమి తిథి రోజున అమ్మవారి అష్టనామాలను 8 సార్లు మనం చెప్పుకున్నట్లయితే తప్పకుండా మనకు అమ్మవారి శక్తి అనేది లభించి మనం చాలా శక్తివంతంగా మారుతామండి. అలాగే ఈరోజు రాత్రి 8 గంటలకు మీరు చేయలేని వారు రేపు ఉదయం 8 గంటలకు కూడా చేయొచ్చు. ఈ 2 సమయాలలో తప్పితే ఈసారి వచ్చే పంచమి రోజు కానీ అష్టమి రోజు కానీ చేయండి. ఇలా ఈ విధంగా అమ్మవారి నామాలు మీరు చెప్పుకొని మీరు చాలా శక్తివంతంగా మారాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అమ్మవారి అనుగ్రహం కూడా మీపై కలగాలని కోరుకుంటూ ఇంతటితో ఈ వీడియో ముగిస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వే జన సుఖినో భవంతు. జై వారాహి మాత.